UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అయితే ఇప్పుడు కొన్ని మీమ్స్ కూడా వచ్చాయండి. We just wanted to show you the memes. Okay, so కొన్ని మీమ్స్ ఉన్నాయి. Let us start with ఇది. ఇలా ఉంది కానీ మేము స్ప్లిట్ స్క్రీన్ లో వేస్తాం. థియేటర్ లా కాన్సర్ట్ హాల్ లా మీరు సంగీతం నేర్పిస్తున్నారా? నేను కదా అనిరుద్ధు అది ఫియర్ సాంగ్ కి దిస్ ఇస్ ఫర్ ద ఫియర్ సాంగ్. ఇది మీ దగ్గర కూడా వచ్చి ఉంటుంది. చూసావు నేను చూసి టర్న్ అయిపోయా. నా బాధ ఏంటంటే సినిమా చూడండి రా మగళ్ళరా, మీరు పాటలు పాడేస్తారు, మీకేం వినిపించదు. అక్కడ చాలా కష్టపడి పాడాడు అనిరుద్ధు, మీరు పాడేస్తున్నారేంటి అని. పైగా ఇమోషన్స్ ఉన్నాయి బట్ వాళ్ళు పాడుతూ ఉన్నారు. యా స్టిల్ గివింగ్ మీ చిల్స్. అసలు రియల్ షార్క్ ని అలా ఎలా కంట్రోల్ చేయించారా కరెక్ట్ గా. ఇది ఆస్ట్రేలియాలో చేశారంట. మీ దాకా వచ్చిందో లేదో మీ ఫోటో దింపేసి చేశారు. ఏమైనా అడుగుదామా దేవరా 2 కి దీన్ని పంపిస్తారని, లేకపోతే ఆస్ట్రేలియా నుంచి దాన్ని ఎక్కడ పంపిస్తాలి, మనం వెళ్ళాలి. ఇది చూడలేదు. బ్రేకింగ్ ద మిత్ ఆఫ్ రాజమౌళి. ఓహో శివ, నువ్వు ఇచ్చావు లాకెట్ అది. అదిగో రాజమౌళి కూడా చాలా ప్రౌడ్ గా ఉన్నాడు. అదే అంటే ఈ మిత్ కి కూడా మూలం మీ దగ్గర నుంచే స్టార్ట్ అయింది. అది మీతోనే బ్రేక్ అయిపోయింది. నేను అంటే వాట్ ఎవర్ ద మీమ్స్ సే, నేను మిత్ అంటే మీనింగ్ ఏం చెప్పు. మిత్ అంటే విచ్ ఇస్ నాట్ రియాలిటీ కదా, అప్పుడు మిత్తే కదా. అది మిత్తే. సో మనం కరెక్ట్ గా సినిమాలు చేసుకోలేక పాపం రాజమౌళి హిట్ ఇచ్చాడు కాబట్టి పోయిందని రాజమౌళి మీద తోస్తాము, కానీ మనకి చేతగాక చేసుకున్న ఒక క్రియేట్ చేసుకున్న ఒకటి ఇది. కరెక్ట్. మిత్ అంటే రియాలిటీ లేనట్టే కదా. బట్ అయినా బాగుంది మిత్ బ్రేకర్ అనేది, కొంచెం బాగుంది. కొంచెం బాగుంది. ఏదో నిజం కాకపోయినా, నిజంగా మిత్ అనేది లేకపోయినా, నిజంగా కర్స్ అనేది లేకపోయినా ఉంది, దాన్ని మనం ఛేదించామని చెప్పుకోవడం ఇంకా బాగుంది కొంచెం. ఇది చూసారా, ఎన్టీఆర్ స్టెప్ వేసిన దానికి ఇక్కడ ఆడియన్స్ కంటతడి పెట్టుకోవడం, రియాక్షన్స్. మరి ఆ సీక్వెన్స్ అయితే అసలు రిపీట్లు ఉన్నాయి. అవును, నేను చెప్పేవాడిని అందరికి. ఫస్ట్ టైం చూస్తేనేమో చాలా ఆనందంగా ఉంటుంది ఆ పాట. సెకండ్ టైం మూవీ చూస్తే కళ్ళ మీద నీళ్ళు వచ్చేస్తుంది. ఎందుకనంటే కనెక్టింగ్. లాస్ట్ కి చూసిన విజువల్ అయితే దేవర్ లేడని కదా, దేవర్ చచ్చిపోయాడని కదా. సో దేవర చనిపోయే ముందు చేసిన లాస్ట్ డాన్స్ లాగా ఇది. అదే. సో ఇట్ వాస్ హిస్ లాస్ట్ డాన్స్. సో మేము షూటింగ్ చేసేప్పుడు కూడా ఎవరికి వినిపించుకోకుండా దేవరా లాస్ట్ డాన్స్, దేవరా లాస్ట్ డాన్స్, దేవరా లాస్ట్ డాన్స్ అనుకుంటూ చేశారా. బాబోయ్, యానిమల్ లవర్ అంట మూర్తి. మనకంటే యానిమల్ ఎవడున్నాడా అంటే ఆ మూర్తికి ఇప్పుడు టైగర్లు అన్ని వచ్చేసాయి అన్నమాట. మొత్తం అన్ని వచ్చేసాయి. ఇంకా నెక్స్ట్ సినిమాకి ఏమొస్తాయని వెయిటింగ్. ఆయుధ పూజ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్లీ డన్. ఇట్ వాస్ పర్ఫెక్ట్. ఎవ్రీథింగ్ ఇట్ వాస్ పర్ఫెక్ట్. ఎవరు స్కాట్ అయినా స్కాట్ గారు కదా, స్కాట్ లాంటి ఇంకో అతను. అదే ఈ స్టెప్ కూడా అసలు ఎక్స్ట్రాడినరీ. ఇది వాట్ ఇఫ్ చారీ ఎంటర్స్ ఇంటూ రెడ్ సీ. ఎవడో పింజారు ఎదవా ఇక్కడ కిల్లి ఊసి సచ్చాడు. ఎర్ర సముద్రం ఎవడరా వాడు. ఇది నిజంగా క్రియేట్ చేశారు, నువ్వు క్రియేట్ చేసావా? అయ్యో బాబోయ్, అయ్యో బాబోయ్, ఆ కోసం వెయిటింగ్. ఓకే, అనిరుద్ధు ఇలా దేవరా అని ఇలా టైప్ చేసేసాడు అంటే ట్వీట్ పెట్టాడంటే ఇంకా ఇనఫ్, సినిమా హిట్. ఇలా పెట్టాడంటే దానికి అర్థం. అతను 3 సార్లు చేసినట్టున్నాడు, 3-4 సార్లు. బిగ్గెస్ట్ రివ్యూ, ఆయన రివ్యూ కోసం బ్యాచ్ వెయిటింగ్ అంట. విచ్ ఐ డిడ్ంట్ నో. సోషల్ మీడియాలో. అవును అవును, అది నాకు తెలియలేదు ఎప్పుడు. ముందు రోజు ఆయన ఆర్ఆర్ ఫైనల్ అయిపోయిన తర్వాత ఒకటి పెడతాడంట. ఓ, అతనికి గట్టిగా నమ్ముకుంటూ ఒకటి పెట్టేస్తాడంట. హీ వాస్ టెల్లింగ్ మీ ఫస్ట్ అలాంటి భయాలు ముందే ఉంటుంది. అయితే టీమ్ వర్క్ చేస్తున్నా పెడతాడా లేదా, కష్టమే. ఓకే,
ఆఫ్టర్ వాచింగ్ దిస్ ట్విస్ట్ ఓరి నా కొడక, అంటే ఈ క్యారెక్టర్ ని మనము రీసెంట్ గా మత్తు వదలరాలో చూసాము, అందుకని ఆ క్యారెక్టర్ తో చేశారనమాట ఈ మీమ్. ఓకే, ఆయుధ పూజ సాంగ్ ఈ బిట్ అయితే కేక్, అసలు ఇంటర్వెల్ ఫైట్ ర్యాంప్ పాడించేశారు అంతే. చెప్పే కదా పోయిటిక్ అది అంతే. అది ఎవ్రీ వన్ ఫ్యామిలీస్ మాట్లాడటం ఇంటర్వల్ ఫైట్ గురించి షాక్ టు మీ. ఫ్యాన్స్ మాట్లాడటమే ఉంది కానీ చేసేప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ చూసిన తర్వాత బాగా నచ్చింది. అది చూసిన తర్వాత దాని బ్యూటీ అర్థమైంది. చేసేటప్పుడు చేసినటువంటి టెక్నీషియన్స్ అందరితో పాటు చూసేటప్పుడు అంటే శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిట్ ఆబ్వియస్లీ దట్ హి డిడ్. నేను అదే చెప్తాను, వి హ్యాడ్ అమేజింగ్ పిల్లర్స్, ఎస్పెషలీ శ్రీకర్ ప్రసాద్ గారు. అసలు మా ఫ్రెండ్ వాళ్ళ అత్తగారు అప్పటికి ఒక 70 ఉంటాయి. అబ్బా రక్తం వెళ్ళమ్మా చదువు అలా అవటం. నేను అసలు మా ఫ్రెండ్తో పశువు మెత్తగారు 5 ఏళ్ళు కొన్నారు. ఓకే, థియేటర్లో జనాలైతే ఒక్కసారిగా షాక్ బ్యానర్. ఇదొక ట్విస్ట్ అసలు. ఇది ఫస్ట్ టైం ప్రొడక్షన్ హౌస్ అది. సో లోగో డిజైన్ చేసి సో అనిరుద్ధ్కే ఇచ్చాం సౌండ్ డిజైన్ చేయమని. అదే మ్యాటర్. సార్ మంచి సౌండ్ డిజైన్ చేస్తున్నా అన్నాడు. చేస్తే బాబు సార్ ఫస్ట్ టైం ప్రొడక్షన్ హౌస్ బాగా డిజైన్ చేయాలని ఇది పెట్టాడు. అదేమో ఇంట్రో బాగా రిజిస్టర్ అయిపోయింది బాగా కంప్లీట్ గా. వెరీ హ్యాపీ ఫర్ హిమ్. సో కమింగ్ టు ద బ్యానర్స్, 2 బ్యానర్స్ కలిసి మనకు అందించినటువంటి సినిమా. వన్ ఇస్ మన నందమూరి ఆర్ట్స్ అండ్ అనదర్ ఇస్ యువసుధ. సో ప్రొడ్యూసర్స్ గురించి ఆల్ ద హార్డ్ వర్క్ దట్ దే పుట్ ఇంటూ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అబౌట్? I mean, Sudha, ఆయన బీన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిస్ట్రిబ్యూటర్స్. అటు కృష్ణాలో కానివ్వండి, ఇటు గుంటూరులో కానివ్వండి. నాకు జనతా గ్యారేజ్ అప్పుడు ఫస్ట్ టైం కలిసాను షూటింగ్ లో కలిసి. ఆ రోజు చెప్పాడు శివ, సుధా బ్యానర్ లో నేను చేయబోయే ఫస్ట్ మూవీ మీతోనే అవ్వాలి అని. అది ఎంత యాదృచ్ఛికమైందో. అది తిరిగి ఆగి ఫైనల్ గా నాతోనే అయింది. అండ్ ఫెనామినల్ ప్రొడ్యూసర్, చాలా మంచి ప్రొడ్యూసర్, చాలా గట్స్ ఉన్న నిర్మాత, అండ్ బాగా సపోర్టివ్ గా ఉండే ప్రొడ్యూసర్ సుధాకర్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఈస్ ఫస్ట్ వెంచర్ దేవరా 1 is this phenomenal success. అండ్ ఇక హరి గురించి చెప్పాలి అని అంటే, ఆయన ఎప్పుడు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్, లోపల ఉండేది, ఎప్పుడు ముందుకు ఎప్పుడు కనిపించాడు. అండ్ హీస్ బీన్ అ వెరీ 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 బిగ్ పిల్లర్ ఫర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ యాజ్ అ బ్యానర్. అంటే తన గురించి ఎంత చెప్పినా సరిపోదు. చాలా మందికి తెలియకుండా పాపం హరిని అపార్థం చేసేసుకుంటుంటారు చాలా మంది. సరే, అపార్థం చేసుకునేవాడికి నేను ఇప్పుడు కరెక్ట్గా క్లారిటీ ఇచ్చి లేదురా ఇలా అని చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వేమనుకుంటే అనుకో. బట్ ఐ నో వాట్ హరి ఇస్. ఐ నో హౌ హరి is important for banner, and I know how important Hari is for Devra. So వాక్కునే ఉంటారు. నేను పెద్ద దాని గురించి వాళ్ళకి ఏమి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం నాకు లేదు.